కనీసం నువ్వు ఇదేంటని చెప్పి పరామర్శించిన పరిస్థితి లేదు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి అంతమంది చనిపోతే కనీసం ఆ కడప జిల్లాకి వెళ్ళాను. నువ్వు కల్తీ సారా తాగి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 24 మంది చనిపోయారు. కనీసం పరామర్శించిన పరిస్థితి లేదు. కానీ ఇక్కడ రౌడీ షీటర్లు మాత్రం నువ్వు వెళ్తావు గబగబా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఏ విధంగా మలుచుకోవాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నావు. తెనాల్లో రౌడీ షీటర్లు దాడి చేసిన కానిస్టేబుల్ కూడా వాళ్ళ భార్య కూడా దళితురాలే. ఆవిడ అడుగుతా ఉంది, పోయి పరామర్శించు. మరి తెనాల దాకా వెళ్ళినాడు రౌడీ షీటరు ఒక కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేశాడు. ఆయన భార్య దళితురాలు బాధపడతా ఉంది, రోధిస్తా ఉంది, పోయి పరామర్శించు. మరి నిందితుడిపై పాత కేసులు ప్రస్తుత ఘటనకు ఏ సంబంధం లేదంటున్నాడు. ఎవడన్నా చెప్తాడండి? నువ్వు ప్రజాప్రతినిధిగా ఇప్పుడున్నావు, పులివెందుల నుంచి ముఖ్యమంత్రిగా వెలగబెట్టావు. పాత కేసులు కాదు, అతని నేచర్ ఏంటి, ప్రొఫెషనల్గా అతని విధానం ఏంటి, వాడి చరిత్ర ఏంటి, గత చరిత్ర ఏంటి, రౌడీ షీట్ ఎప్పుడు వచ్చింది? నీ ప్రభుత్వంలో వచ్చింది వాడి మీద. గంజాయి కేసేమో గంజాయి ఉన్నందుకుంది అతని మీద, అతను అమాయకుడు అన్నట్టు చెప్తున్నాడు. కేసు గంజాయి అమ్మినందుకుంది. ఆటో డ్రైవర్ల మీద దాడి చేసిన కేసులున్నాయి, ఆడపిల్లలు గొడవ చేసిన కేసులున్నాయి, మహిళలను వేధించిన ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేసిన కేసులున్నాయి. వీళ్ళ మీద ఒకరి మీద 9 కేసులున్నాయి, ఒకరి మీద 8 కేసులున్నాయి. వీళ్ళని సమర్థిస్తా మాజీ ముఖ్యమంత్రి వెళ్ళటం అనేది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఈ రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్కి ఒక మాజీ ముఖ్యమంత్రి మద్దతుగా పోవటం అనేది చాలా అసహించుకుంటా ఉన్నారు ప్రజలు రాష్ట్రంలో. ఇవాళ ఇటువంటి విధానాలు మానుకో. నువ్వు ఇవాళ నువ్వు ఇడి చేసి నువ్వు చెప్పింది ఏంటంటే ఆడపోయి తెలుగుదేశాన్ని ఏమీ అనలేదు మమ్మల్ని, కానీ పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. వాడు కూడా మాట్లాడాలి రోడ్డు మీదకి వచ్చి, తన విషయం తెలుసుకోవాలి. పోలీసు అధికారులు కూడా ప్రతిదానికి ఈ విధంగా రాద్ధాంతం చేస్తా ఉన్నాడు, బెదిరింపు ధోరణిలో ప్రవర్తిస్తా ఉన్నాడు. పోలీసుల్ని అంటే అంటే అతను 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అకృత్యాలు చేపించాడు, పోలీసులను కూడా అడ్డం పెట్టి చేపించాడు. కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా పోలీసుల్ని స్వార్థానికి వాడుకునే ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పర్ఫెక్ట్గా ప్రజల శాంతి భద్రతలు కాపాడటానికి, సమాజంలో అన్ని రకాలుగా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉండటానికి, ఆడపిల్లలకు రక్షణ కల్పించడానికి, ఈ గంజాయి ఏదైతే గంజాయి మయం చేశారు, ముఖ్యంగా తెనాలి పరిసర ప్రాంతాలు, పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ వీధుల్లో గంజాయి గత 5 ఏళ్ళు ఈయన హయాంలో ఆ విధంగా ఒక హబ్బులాగా తయారు చేసి పెట్టాడు. అక్కడ ఈ గంజాయి మత్తులో ఎవడేం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ వస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఆ దిశగా చేసే విధానంలో ఈ జరిగే అంశాలని మళ్ళా అడ్డుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం చేసే మంచి, ఆ రోజు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను వేరువేసే విధానంలో అడ్డుపట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలు, కుయుక్తులు ఇవన్నీ కూడా ప్రజలు గమనించండి. ఇటువంటి పనికిమాలిన రాజకీయవేత్త సమాజానికి చాలా ప్రమాదకరం. దీన్ని అందరూ కూడా గమనించి గుర్తుపెట్టుకొని వీళ్ళకి ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేయాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చెప్పే కదా 9 కేసులు, చిన్న కేసులు. ఏం కేసులు? గంజాయి కేసులు ఉన్నాయి, ఆటో డ్రైవర్ల మీద దాడి చేసిన కేసులున్నాయి, విద్యార్థిని కిడ్నాప్ చేసిన కేసులున్నాయి, కళ్ళు దుకాణం మీద దాడి చేసిన కేసులున్నాయి, మహిళల మీద